మోడీ సర్కార్ త్రిభాషా సూత్రం ఏంటి? నీ మాతృభాష తప్పనిసరి. నువ్వు తమిళ అయితే తమిళ్, తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, హిందీ అయితే హిందీ, మరాఠీ అయితే మరాఠీ తప్పనిసరిగా నేర్చుకోవాలి. నెంబర్ 2 ఇంగ్లీష్. నెంబర్ 3 వేరే భారతీయ భాష, అది దక్షిణాది నేర్చుకో, ఉత్తరాది నేర్చుకో అంట్లా ఇంకొక భారతీయ భాష కూడా నేర్చుకుంటుంది. కానీ దాన్ని హిందీని మా మీద రుద్దే అనేటటువంటి ఒక భ్రమలలో ప్రజల్ని ముంచెత్తి దేశవ్యాప్తంగా అమ్ముడుపోయే మీడియా, లేదా తప్పుడు కథనాలు పెట్టే మీడియా, లేదంటే వీళ్ళు చెప్పినటువంటి దానికి తాబేదారుల తోకలూపే మీడియా ద్వారా అబద్ధ ప్రచారం చేసుకొచ్చాను. నేను అప్పుడే ప్రస్తావించాను, ఇది తప్పు. వీళ్ళు చెప్తోంది ఏ భారతీయ భాష అయినా అవసరమైతే తెలుగు నేర్పించు, లేకపోతే కన్నడ నేర్పించు, లేకపోతే మరాఠీ నేర్పించు, మలయాళం నేర్పించు, ఇంకా తమిళ వాళ్ళకి పక్కన కేరళతో మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి అసలు ఏ భాష నేను నేర్పించను అంటూ ఒక పీటముడి వేసి కావాలని పిల్లల బ్రతుకుతో చెలగాటమాడుతున్నాడు. ఇంగ్లీష్తో విదేశాల్లో బ్రతకచ్చు, వేరే భాష వస్తే కనుక ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ పార్లర్ల దగ్గర నుంచి అనేక వ్యాపారాల దగ్గర హిందీ మాట్లాడాల్సి వస్తుంది. మన ఆంధ్రాలోనే చూస్తున్నాం. ఈవెన్ కూలీలకు కూడా హిందీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు? బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తున్న నేపథ్యంలో. అట్లాంటప్పుడు అదైనా నేర్చుకోవచ్చు, లేదా ఇంకో భాష అయినా నేర్చుకోవచ్చు. కానీ మన దరిద్రులు దాన్ని రాజకీయం చేసి వదిలిపెట్టారు. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం సంచలనాత్మకమైనటువంటి లెక్క చెప్పాడు. త్రిభాషా సూత్రం మీదన రాజకీయ ప్రయోజనాల కోసం ఇది చేస్తుందంటూ ఉత్తరప్రదేశ్లోనంట 3వ భాష కింద తెలుగు నేర్పిస్తున్నారట, తమిళం నేర్పిస్తున్నారట, కన్నడ, బెంగాలీ, మరాఠీ నేర్పిస్తున్నారట. ఏది కావాలో చూస్ చేసుకోవడం విద్యార్థులు అంతటా. అందుకని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఇక్కడ పని చేసుకోగలుగుతున్నారు.